మన ఫింగర్ ప్రింట్స్ ఫోన్ అలౌట్ చేయాలన్నా, బయోమెట్రిక్ యూస్ చేయాలన్నా, గవర్నమెంట్ నుంచి రాయితీలు పొందాలన్నా, వర్క్ స్టేషన్స్లో మనం ఆఫీస్ లాగిన్ చేయాలన్నా మన ఫింగర్ ప్రింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఓట్ వేయాలంటే మన ఫింగర్ ప్రింట్స్ అవసరం లేక మనం ఓట్ వేస్తున్నాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ గ్రామ్. ఇంతమంది జనాలలో ఏ ఇద్దరికి ఒకేలా ఫింగర్ ప్రింట్స్ ఉండవు. వాళ్ళ పిల్లలైనా సరే ఫింగర్ ప్రింట్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. గెలిచిన పార్టీ వాళ్ళు ఏమంటారు, మీ సొంతంగా గెలిచాం కాబట్టి నీ ఓట్లు వచ్చాయని చెప్పి వాళ్ళు అంటారు. కానీ ఓట్ల పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, మీరు దొంగ ఓట్లు వేసుకున్నారు కాబట్టి మీరు గెలిచారని చెప్పేసి మన డిక్లేర్ చేస్తున్నారు. అదే మనకి ఫింగర్ యాక్సెస్ ఉంది, బయోమెట్రిక్ పెట్టి ఒక బటన్తోనే మన ఫింగర్ యాక్సెస్, మన ఐడెంటిఫికేషన్ తోటి, ఒక ఓటీపీ తోటి మనం ఎలక్షన్స్లో పాల్గొంటే మనకి జెన్యున్ ఎలక్షన్స్ జరుగుతాయి. దానివల్ల మనకి ఉన్న స్కీమ్స్ మన ఇండియన్ డెవలప్డ్ కంట్రీ అని మన ఇండియన్ డెవలప్డ్ కంట్రీ అని చెప్పేసి మనం అంటాం. కానీ వెల్ డెవలప్డ్ కంట్రీగా మీ ఫ్యూచర్లో రావచ్చు, మంచి నాయకులు ఎన్నుకోవచ్చు. ఆధార్ కార్డు టు పాన్ కార్డు టు బ్యాంక్ అకౌంట్, ఈ ఎకో సిస్టంలో ప్రతిదానికి ఒకటి సంబంధం ఉంది, లింక్ అవుతుంది. కానీ ఇప్పటికీ మన ఓటర్ కార్డు అనేది లింక్ అవ్వలేదు. ఎప్పుడైతే ఈ ఓట్ కార్డు కూడా లింక్ అవుతుందో, ఫింగర్ ప్రింట్స్తో లింక్ అవుతుందో, అప్పుడే మనకి నిజమైన ప్రజాస్వామ్యం బయటకు వస్తుంది. ఏదైనా క్రైమ్ జరిగితే ఫస్ట్ పోలీసు వాళ్ళు ఆ క్రైమ్ సిచ్యువేషన్ని మనం ఏం గెస్ చేస్తారు, మన ఫింగర్ యాక్సెస్ ఎలుముకున్నాం. దీనివల్లనే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసేసి అక్కడ క్రైమ్ సస్పెక్ట్స్ ఎవరు, ఐడెంటిఫికేషన్ ఎవరని చెప్పి ఇక్కడ మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్తే ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ఒరిజినల్ ఆ పర్సన్ అయినా ఎగ్జామ్ రాసే బయోమెట్రిక్ ఎగ్జాక్ట్ పర్సన్ ఎగ్జామ్ రాయాలని మనం ప్రతి విషయంలో టెక్నాలజీ పరంగా, గవర్నమెంట్ రాయితీల పరంగా, మన జాబ్ పరంగా, స్టూడెంట్స్ పరంగా ప్రతి దాంట్లో మనం ఫింగర్ యాక్సెస్ తీసుకుంటున్నాం. పోతాను ఇప్పుడు ఒక పర్సన్ వచ్చేసి నా ఓటు ఆల్రెడీ వేసాడని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. దానివల్ల ఏం ప్రజాస్వామ్యం అనేది గెలవట్లేదు. దొంగోట్ల ద్వారా గవర్నమెంట్ గెలిచిపోతుంది. అదే మనకు బయోమెట్రిక్ పెట్టి, ఒక వెరిఫికేషన్ ఐడెంటిఫై పెట్టి, ఒక ఫింగర్ ప్రింట్ యాక్ట్ చేసి మనం కొట్టంగానే మనకు ఒక ఓటీపీ వచ్చి మనం వేసాం ఓటు అంటే దొంగ ఓట్లు మనం ఇంతవరకు అంత తక్కువ తగ్గించవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, ఫ్యూచర్లో ఇండియా అనేది మనకి మంచి లీడర్స్ ఇస్తుంది. దానివల్ల ఇండియా అనేది మనం ఇంతకాలం దాదాపు 100 సంవత్సరాల నుంచి మనం డెవలప్డ్ కంట్రీ అనుకున్నాం, కానీ డెవలప్డ్ కంట్రీ అనుకున్నాం. అదే ప్రాపర్గా ఎలక్షన్స్ జరిగి మంచి లీడర్స్ బయటకు వస్తే ఇప్పుడు ఇండియా విల్ బి ద డెవలప్డ్ కంట్రీ. వచ్చే ఎలక్షన్స్లో, రాబోయే ఎలక్షన్స్లో అయినా ఈవీఎం ఎలక్ట్రానిక్ మిషన్స్ పోయి కొన్ని గ్రామాలలో ఇంకా బ్యాలెట్లో ఓట్లు వేస్తున్నారు. ఆ సిస్టమ్ అంతా పోయి ఎప్పుడైతే మన ఇండియా డిజిటల్ ఫింగర్ ప్రింట్స్తో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుందో ఇప్పుడు మన ఇండియా డెవలప్ అవుతుంది. అలాంటి రోజు కోసం మనం వెయిట్ చేద్దాం. రీసెంట్గా ఎంపీ రాఘవ్ చద్దా గారు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఈ ఇష్యూ నుంచి రేస్ చేశారు. పెన్షన్ కావాలన్నా, గవర్నమెంట్ నుంచి రాయితీలు పొందన్నా ప్రతి విషయంలో పబ్లిక్ ఫింగర్ యాక్సెస్, బయోమెట్రిక్ ఇవ్వాల్సి వస్తుంది. మనం పొద్దున్న లేస్తే వినే పదం ఏంటి, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అని. ప్రతి పనిలో మనం మొబైల్ నుంచి మనం పేమెంట్స్ విషయంలో, గ్రోసరీస్ విషయంలో, ఈ విషయంలో మనం ఫింగర్ ప్రింట్ యాక్సెస్ ఇస్తూ డిజిటల్ ఇండియా చేస్తున్నాం. కానీ రియాలిటీ ఏంటి, మనం ఎన్నుకున్న నాయకులు డిజిటల్ ఇండియా జరుగుతుందా? ఇప్పటికీ మనం బ్యాలెట్లో ఓట్లు వేస్తున్నాం, లేదంటే ఈవీఎం మిషన్లో ఓట్లు వేస్తున్నాం. ఆ ప్రక్రియలో కూడా, ఆ ఎలక్షన్స్లో కూడా మనకి డిజిటల్ ఇండియా చేస్తే అప్పుడు రియల్ డిజిటల్ ఇండియా అనేది, అప్పుడు మనకు మంచి నాయకులు వచ్చి మన ఇండియా అనేది బాగా డెవలప్ అవుతుంది. ఇదొక బ్రిలియంట్ ఐడియా. ఈ ఐడియాని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వాటి గురించి ఇంకా డీప్గా స్టడీ చేస్తూ అప్కమింగ్ వీడియోలో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.